వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్‌గా ఉన్నా కూడానా గిఫ్ట్ నిఫ్టీ అయితే మాత్రం గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపెడుతుంది. దానికి కారణాలు ఏంటి అన్న దాని గురించి కూడా మనం మాట్లాడాలి. సేమ్ టైమ్ రేపు ఈవినింగ్ ఇన్ఫోసిస్ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ ఉన్నాయి. సో, వాటికి రిలేటెడ్‌గా ఐటీ స్టాక్స్‌లో మొమెంటమ్ ఎలా ఉంటదనేది ముందుగానే మనం డిస్కస్ చేయాలి. వీటితో పాటు క్రూడ్ ఆయిల్ స్పైక్ అవుతుంది. వాటి గురించి, క్రూడ్ ఆయిల్‌తో పాటు గోల్డ్ అండ్ సిల్వర్ కూడా స్పైక్ అవుతుంది. వాటి గురించి, అలానే ఐసీఐసీఐ బ్యాంక్ మీద బెయిన్‌స్టైన్ వాళ్ళు ఇచ్చిన అప్‌గ్రేడ్స్, కొన్ని ఇంపార్టెంట్ స్టాక్ యొక్క ఎర్నింగ్స్ మనం డిస్కస్ చేద్దాం. వీడియో కొంచెం లేట్ అవ్వచ్చు. ఎందుకంటే ఆర్‌బీఐ ఒక న్యూ ప్రపోజల్ తీసుకొచ్చింది. దాన్ని అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టింది యాక్చువల్‌గా. సో, సేమ్ టైమ్ క్లియర్‌గా ఇన్ డెప్త్ దాని గురించి రీడ్ చేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలనంటే నేను ఫస్ట్ క్లియర్‌గా అర్థం చేసుకోవాలి కదా! అందువల్ల కొంచెం టైం పట్టింది. బట్ మొత్తం క్లియర్‌గా చెప్తాను ఇన్ డీటెయిల్‌గా. ఎందుకు ఇన్‌ఫ్లుయెన్స్ చేయొచ్చు అది కూడా మార్కెట్‌ని అని చెప్పి. సో, వీడియో అయితే మాత్రం ఎండింగ్ వరకు చూడండి. మీకైతే హెల్ప్ అవుతుంది. ఇంకోటి, వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా గానీ నేను మా టీమ్ మీకు ఎఫర్ట్స్ పెట్టామనిపిస్తే డెఫినిట్‌గా వీడియోని లైక్ చేయండి. ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ ఫస్ట్ వన్ వచ్చేసరికి లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్‌లో ఏం జరిగిందన్న దగ్గర నుంచి మొదలు పెడదాం. డౌ జోన్స్ 385 పాయింట్స్ పాజిటివ్‌గా క్లోజ్ అయింది. నాస్డాక్ 1.3% పాజిటివ్‌గా క్లోజ్ అయింది. మెజారిటీ ఆఫ్ ద సెమీకండక్టర్ ఏఐ రిలేటెడ్ స్టాక్స్ లైక్ మైక్రోన్ గానీ, టెస్లా గానీ, సో, ఓపెన్ ఏఐ కంపెనీస్ కానీ, సేమ్ టైమ్ ఎన్విడియా కంపెనీస్ కానీ, ఇవన్నీ కూడా స్ట్రాంగ్ పాజిటివ్ సైడ్ మొమెంటమ్ అయితే చూడగలిగాం. సో, దానివల్ల నాస్డాక్ కొంచెం హైయర్ సైడ్ మూవ్ అవ్వడం జరిగింది. అది డౌ జోన్స్‌కి కొంత అయితే మాత్రం హెల్ప్ అవ్వడం చూసాం. హౌఎవర్ యూరోపియన్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్‌గా క్లోజ్ అయినాయి. ఏషియన్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ కరెంట్‌లీ పాజిటివ్‌లో ట్రేడ్ అవుతున్నాయి. ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ అయితే మాత్రం పాజిటివ్‌గా ఉన్నాయి. ఓకే. ఇండెక్స్ ఫ్యూచర్స్‌లోకి వెళ్లి చూస్తే డవ్ ఫ్యూచర్స్ ఏమో -33, నాస్డాక్ ఫ్యూచర్స్ -55. కరెక్ట్. మనకి మాత్రం గిఫ్ట్ నిఫ్టీ 24,116 దగ్గర ట్రేడ్ అవుతుంది. నిన్న మన నిఫ్టీ 50 ఇండెక్స్ క్లోజ్ అయింది 24,190. కరెంట్లీ 70-80 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయితే మాత్రం నిఫ్టీ 50కి అయితే కనపడుతుంది. ఏదైతే గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కనపడుతుందో ఏడీఆర్స్ వల్ల అని చూస్తే ఏడీఆర్స్‌లో వచ్చేసరికి జస్ట్ మైనర్ డిప్ మాత్రం కనపడుతుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఏమో 0.5% పాజిటివ్. ఇన్ఫోసిస్ ఏమో 1.3% నెగెటివ్. విప్రో 1.6% నెగెటివ్. ఐసిఐసిఐ బ్యాంక్ 0.97% నెగెటివ్‌లో ఉంది. ఓవరాల్‌గా చూసుకుంటే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ కొంచెం పాజిటివ్‌గా మూవ్ అయినాయి. ఐసిఐసిఐ బ్యాంక్ పాజిటివ్‌గా మూవ్ అవ్వడానికి సెపరేట్ రీజన్ ఉంది, మీకు చెప్తాను. ఇన్ఫోసిస్, విప్రో 2 పరంగా నెగెటివ్‌గా మూవ్ అవ్వడానికి, అక్కడ నాస్డాక్ పాజిటివ్‌గా మూవ్ అయినా మన ఐటీ స్టాక్స్ నెగెటివ్‌గా మూవ్ అవ్వడానికి అయితే మాత్రం రేపు ఈవినింగ్ ఇన్ఫోసిస్ యొక్క ఎర్నింగ్స్ ఉన్నాయి. బేసిక్‌గా ఒక కంపెనీ ఎర్నింగ్స్ ఉన్నాయనేటప్పుడు ఆ కంపెనీలోని వీక్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటే మాత్రం కొంచెం వాలటైల్‌గా ట్రేడ్ అవుతది. అందువల్ల ఏడీఆర్స్ కొంచెం వాలటైల్‌గా ట్రేడ్ అయినట్టయితే మాత్రం మనకు కనపడుతున్నాయి. చూస్తే గ్లోబల్ మార్కెట్స్ అన్నీ పాజిటివ్‌గా ఉన్నాయి. మన గిఫ్ట్ నిఫ్టీ ఎందుకు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపెడుతుంది? క్రూడ్ ఆయిల్ చూస్తే యాస్ పర్ క్రూడ్ ఆయిల్ కమోడిటీస్‌లోకి వెళ్లి చూస్తే బ్రెంట్ ఆయిల్ 92.16, క్రూడ్ ఆయిల్ డబ్ల్యూటీఐ 85.26 దగ్గర ఉంది. బ్రెంట్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ 2 కూడానా ఐ మీన్ ఒక 90 అబోవ్‌నే ఇప్పటికి హోల్డ్ అవుతున్నాయి. విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఇండియన్ మార్కెట్స్. సో, మేబీ క్రూడ్ ఆయిల్ పెరగడం వల్ల ఇండియన్ మార్కెట్స్ రియాక్ట్ అవ్వట్లేదనంటే అది కూడా ఒక రీజన్ అండి. ఎందుకు ఏంటి అనే దాని గురించి క్లారిటీగా చెప్తాను చూడండి. ఫస్ట్ వన్, ఈరోజు నేను మార్నింగ్ ఎకనామిక్ టైమ్స్‌లో న్యూస్ చూసినంత వరకైతే మాత్రం ఇక్కడ క్లియర్‌గా చూడండి, రెడ్ సీ దగ్గర బాబ్ ఎల్ మ్యాండెడ్ స్ట్రైట్ అని చెప్పేసి ఒకటుంది. ఓకే. ఈ బాబ్ ఎల్ మ్యాండెడ్ స్ట్రైట్ ఏదైతే ఉందో దీన్ని ప్రెజెంట్ రైట్ నౌ ఎంఎన్ వాళ్ళు క్లోజ్ చేశారు. ఇది క్లోజ్ చేయడం వల్ల మేజర్‌గా ఇంపాక్ట్ ఎందుకు పడతదనే దాని గురించి క్లియర్‌గా ఈ వెబ్‌సైట్‌లో ఉంది. గ్లోబల్ మ్యారిటైమ్ అప్రాక్సిమేట్‌లీ 12-15% ఈ రెడ్ సీ అక్కడి నుంచి జరుగుతుందనమాట. కరెంట్‌లీ అది గాని ఆపేస్తే మాత్రం డెఫినిట్‌గా ఇంపాక్ట్ పడే అవకాశాలుంటాయని కూడా చెప్తున్నారు. లాస్ట్ టైము 2024లో ఇజ్రాయెల్ గాజాది అటాక్స్ జరిగినేటప్పుడు ఈ ఐఎంఎఫ్ పోర్ట్ దగ్గర నుంచి అయితే మాత్రం 50% వరకు ఆల్మోస్ట్ ఇంపోర్ట్ డేటా తగ్గిపోయిందంట. దాని తర్వాత వీళ్ళు కేప్ ఆఫ్ ఇంకొక రూట్ నుంచి అయితే మాత్రం పంపించారు. ఆ రూట్‌లో 74% పెరిగింది. కానీ వన్ థింగ్, ఈ రూట్‌కి, ఆ రూట్‌కి డిఫరెన్స్ ఏంటంటే 4000 నుంచి 6000 నాటికల్ మైల్స్ అయితే మాత్రం డిఫరెన్స్ ఉందంట. అంతేకాదు నార్మల్‌గా ఈ బాబ్ ఎల్ మ్యాండెడ్ దగ్గర నుంచి వెళ్తే 10, 20 రోజులు ముందే ఎళ్ళిపోతదంట. ఒకవేళ గాని రూట్ మార్చి ఏదైనా యూ టర్న్ తీసుకొని వేరే రూట్ నుంచి కానీ పంపిస్తే మాత్రం 10-20 రోజులు ఇంకా ఎక్స్‌ట్రా టైమ్ తీసుకునే ఛాన్స్ ఉంటుందంట. దీనివల్ల గ్లోబల్ ఎకానమీ మీద ఇంపాక్ట్ పడే అవకాశాలుంటాయని కూడా చెప్తున్నారు. మేజర్‌గా యూరోప్ వాళ్ళు ఎలక్ట్రానిక్స్ ఈస్ట్ ఏషియా దగ్గర నుంచి, ఇండస్ట్రియల్ ఎక్విప్‌మెంట్ చైనా దగ్గర నుంచి, కన్జ్యూమర్ గూడ్స్ సౌత్ ఏషియా దగ్గర నుంచి, సౌత్ ఈస్ట్ ఏరియా దగ్గర నుంచి ఈ రెడ్ సీ కారిడార్ మీదనే
యూరోప్ వాళ్ళైతే మాత్రం మొత్తం ట్రాన్సిషన్ అయితే మాత్రం చేస్తున్నారు. ఒకవేళ గానీ ఆ రెడ్ సీ బాబెల్ మ్యాండేట్ గాని ఒకవేళ క్లోజ్ చేస్తే యూరోప్ కంట్రీకి మేజర్‌గా ఎఫెక్ట్ పడే అవకాశాలుంటాయని కూడా చెప్తున్నారు. ఇంకోటేంటంటే ఆయిల్‌కి. ఒక రోజులోని $7.4 మిలియన్ బ్యారెల్స్ పర్ డే పెట్రోలియం అయితే మాత్రం లాస్ట్ జూన్‌లో అయితే మాత్రం వెళ్ళిందంట. అంటే 7% గ్లోబల్ ఆయిల్ అవుట్‌పుట్ మొత్తం కూడాన. అంతే ఓవరాల్‌గా క్రూడ్ చూసుకుంటే 4.2 మిలియన్ బ్యారెల్స్ పర్ డే. ఓన్లీ క్రూడ్ ఆయిల్ పరంగా చూసుకుంటే. కరెంట్‌లీ గ్లోబల్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే 100% క్రూడ్ ఆయిల్ బయటికి ఎక్స్‌పోర్ట్ అవుతుంటే, అందులో 7% గ్లోబల్ ఆయిల్ అవుట్‌పుట్ అయితే మాత్రం ఈ బాబ్ ఐ మీన్ ఎల్ మ్యాండేట్ దగ్గర నుంచే వెళ్తుంది. ఒకవేళ గాని అది క్లోజ్ చేస్తే డెఫినిట్‌గా ఆయిల్ ఎక్స్‌పోర్ట్ 7% ఆగిపోతాయి కాబట్టి క్రూడ్ ఆయిల్ మీద ఇంకా ప్రెషర్ పెరుగుతుంది. సో, మన మార్కెట్స్ గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అవ్వడానికి రీజన్ ఇక్కడ మనకి రెడ్ సీలో క్లోజ్ అవ్వడమే మేజర్‌గా అయితే మాత్రం ఇంపాక్ట్. ఇంకోటి మన ఇండియా పైన ఎలాంటి ఇంపాక్ట్ పడతదనేది చూస్తే యూరోప్‌కి మెజారిటీ ఆఫ్ ద ఐ మీన్ ట్రాన్స్‌పోర్ట్స్ ఆల్మోస్ట్ 80% ఇండియా ట్రేడ్స్ అన్నీ యూరోప్‌కి ట్రావెల్ చేయాల్సింది అటు సైడ్ నుంచి అంట. ఒకవేళ గాని అటు సైడ్ గాని ట్రావెల్ చేసేది గాని ఆగిపోతే మాత్రం ఇంజినీరింగ్ గూడ్స్, కెమికల్స్, ఫార్మాస్యూటికల్స్, టెక్స్‌టైల్స్, ఆటో కాంపోనెంట్స్ లాంటి కంపెనీస్ అన్నిట్లో కూడాను ఎక్స్‌పెన్సివ్ ట్రాన్స్‌పోర్ట్స్ కాస్ట్ పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దీనివల్ల లాజిస్టిక్ కాస్ట్ గాని పెరిగింది అనంటే మాత్రం కంపెనీ మార్జిన్స్ మీద ఇంపాక్ట్ పడతదని కూడా వీళ్ళు చెప్తున్నారు. వీటితో పాటు కరెంట్‌లీ క్రూడ్ ఆయిల్ గాని, ఇండియన్ క్రూడ్ ఇంపోర్ట్స్ గాని అవన్నీ కూడా వాటి నుంచే వెళ్తున్నాయి. రష్యా దగ్గర నుంచి వస్తున్న క్రూడ్ ఆయిల్ గాని, ఇండియాకు వస్తున్న క్రూడ్ ఇంపోర్ట్స్ గాని వాటి నుంచే వెళ్తున్నాయి. సో, మోస్ట్‌లీ ఇది కూడా కొంతవరకు ఎఫెక్ట్ అవ్వచ్చని చెప్తున్నారు. మన ఇండియా రిలేటెడ్‌గా, యూరోప్ రిలేటెడ్‌గా కొంచెం నెగెటివ్ ఇంపాక్ట్ ఉంటది. మన ఇండియా మాత్రం ఏ చిన్న నెగెటివ్ అప్డేట్స్ వచ్చినా ఫస్ట్ మనదే రియాక్ట్ అవుతుంటది కదా! దానివల్ల ఇప్పుడు కరెంట్‌లీ ఈ బాబ్-ఎల్ మ్యాండేట్ ఏదైతే ఉందో ఇది గాని క్లోజ్ అయ్యింది అనంటే క్లోజ్ ఆల్రెడీ అయిపోయింది. సో, క్లోజ్ అయిందంటే ఇంపాక్ట్ ఉంటదని వచ్చే అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల క్రూడ్ పెరుగుతుంది. క్రూడ్ రెండిట్ల వల్ల పెరుగుతుంది. ఒకటి దీనివల్ల. ఇంకోటేంటి ఇరాన్ వాళ్ళు యెస్టర్‌డే కూడాన ఓమన్‌లో ఉన్న ట్యాంకర్స్ పైన అటాక్ చేశారు. యూఎస్, ఇరాన్ అటాక్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఇరాన్ వాళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ గల్ఫ్ కంట్రీస్‌లో ఉన్న అన్నింటి పైన ఆయిల్ ఫెసిలిటీస్ పైన అటాక్ చేస్తామని చెప్తున్నారు. దీనివల్ల ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ వైడర్‌గా కాన్ఫ్లిక్ట్ పెరుగుతదనే ఫియర్ తోటి క్రూడ్ పెరిగిపోతుంది. ఒక పక్క రెడ్ సీ ఇష్యూ, ఇంకో పక్క స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇష్యూ. రెండిటి వల్ల క్రూడ్ ఆయిల్ పెరిగిపోతుంది. రెండిటి వల్ల క్రూడ్ ఆయిల్ పెరిగిపోవడంతోటి అది మన ఇండియన్ మార్కెట్స్‌ని హెవీగా ఇంపాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే మన మార్కెట్స్ గ్లోబల్ మార్కెట్ రియాక్ట్ అవుతున్నా నెగెటివ్‌గా రియాక్ట్ అవుతున్నాయి. నాకు తెలిసిన రీజన్ అయితే మాత్రం ఇది. మీకు ఇంకేమైనా రీజన్ తెలిస్తే కామెంట్ బాక్స్‌లో పెట్టండి. దిస్ ఈస్ ద ఫస్ట్ వన్ మార్కెట్స్‌లో గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడానికి. రెండో గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడానికి ఆర్‌బీఐ వాళ్ళు ఇండియన్ మార్కెట్స్‌కి ఒక బిగ్ షాక్ అయితే ఇచ్చారు. ఇప్పుడు అంటే ఇంతకు ముందున్న ఆర్‌బీఐ రూల్ ఏంటంటే ఫెమా రూల్ ప్రకారంగా మీ అందరికీ తెలుసు. ఫెమా అంటే ఫారెన్ ఎక్స్‌చేంజ్ మేనేజ్‌మెంట్ రూల్స్ అన్నమాట. లెట్స్ సే ఎన్ ఎగ్జాంపుల్ బ్లాక్ రాక్ వాళ్ళు మన ఇండియాలో రిలయన్స్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేశారనుకోండి. ఒక 8% ఇన్వెస్ట్‌మెంట్ చేశారనుకోండి. ఓవరాల్‌గా ఉన్న కంప్లీట్ ఈక్విటీ స్టేక్ మీద 8% స్టేక్ వాళ్ళు హోల్డ్ చేస్తున్నారనుకోండి. దానికి యూజువల్‌గా ఇంతకుముందు కంట్రోల్ ఉండేదనమాట. వాట్ ఇట్ మీన్ బై కంట్రోల్? కంపెనీలో కొత్త డైరెక్టర్స్‌ని అపాయింట్ చేయాలన్నా, లెట్స్ సే ఎన్ ఎగ్జాంపుల్ 7 డైరెక్టర్స్ ఉన్నారు. ఒక ముగ్గురు డైరెక్టర్స్‌ని అపాయింట్ చేయడానికి వాళ్ళకి యాక్సెస్ ఉంటది. సో, అట్లనే సీఈఓని చేంజ్ చేయడానికి గాని, లేదా సీఈఓని చేంజ్ చేయడానికి వాళ్ళకి కొంచెం యాక్సెస్ ఉంటది. అంటే కంట్రోలింగ్ వాళ్ళకి కూడా ఇస్తారనమాట. అది మేనేజ్మెంట్ అంతా డెసిషన్ తీసుకొని కంట్రోలింగ్ వాళ్ళకి ఇవ్వడానికి అవకాశాలు ఉంటది. ఎందుకంటే ఊరకనే నేను 8%, 7% ఇన్వెస్ట్‌మెంట్ చేశానంటే కంట్రోలింగ్ ఇవ్వాలి కదా! ఇప్పుడు ఆర్‌బీఐ ఏం చేసిందంటే అలాగుండదు. ఇక మీద గాని ఎవరైనా ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇండియన్ కంపెనీలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మినిమమ్ 10% ఇన్వెస్ట్‌మెంట్ చేయాలని రూల్ పెట్టారు. 10% ఇన్వెస్ట్‌మెంట్ చేసినంత మాత్రాన మేము కంట్రోలింగ్ ఇవ్వం. 10% ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మేము ఓటింగ్ రైట్స్ పెడతాము, ఎగ్జామిన్ చేస్తాము, రెగ్యులేటరీ పరంగా రూల్స్ అన్నీ చెక్ చేస్తాం. అంతా ఓకే అనుకుంటే అప్పుడు కంట్రోలింగ్ ఇస్తాం. ఊరకనే ఫారెన్ కంపెనీ ఇండియన్ కంపెనీని ఇన్వెస్ట్‌మెంట్ హోల్డ్ చేస్తుందన్న మాత్రాన కంట్రోలింగ్ అయితే ఇవ్వమని చెప్తున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ మోస్ట్‌లీ ఇదైతే మాత్రం కంపెనీస్‌కి ఈ లీగల్ పరంగా ఈ ప్రొసీజర్‌ని ఫాలో అవ్వాలంటే కొంచెం ఇంపాక్ట్ పడే అవకాశాలుంటాయి కాబట్టి, ఇది కూడా ఒక పక్క నెగెటివ్‌గా మార్కెట్స్‌కి తీసుకుంటుందని నేను అనుకుంటున్నా. దీనివల్ల ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్ తగ్గిపోవడానికి కూడా అవకాశాలుంటాయి. అయితే ఒకటి ఫారెన్ ఇన్వెస్టర్స్‌కి కంట్రోలింగ్ ఇవ్వడం కోసం ఆర్‌బీఐ వాళ్ళు ఇలాంటి కైండ్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ తీసుకొస్తే అన్ని కంట్రీస్‌కి అన్ని క ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్ హోల్డింగ్స్‌కి ఇవ్వక్కర్లేదు. సో, పర్టిక్యులర్‌గా క్రైటీరియా ఎలిజిబుల్ వచ్చే వాళ్ళకి మాత్రమే ఇవ్వడం కుదురుతుంది. దీనివల్ల కంపెనీస్‌కే బెనిఫిట్ అని ఆర్‌బీఐ చెప్తుంది. కానీ ఆగస్ట్ 31 వరకు ఫీడ్‌బ్యాక్ ఇచ్చింది. ఈ ఫీడ్‌బ్యాక్‌లోనే ఎవరు పార్టిసిపేట్ చేస్తారన్న దాన్ని బట్టి మోస్ట్‌లీ ఫీడ్‌బ్యాక్ వచ్చిన తర్వాత దాని మీద వచ్చిన ఫీడ్‌బ్యాక్స్ మీద రూల్స్ కూడా చేంజ్ చేసి సెప్టెంబర్ 1 నుంచి ఇది ఇంప్లిమెంటేషన్ చేస్తానని చెప్తున్నారు. చూద్దాం అప్పటి వరకు ఎలా జరుగుతదనేది. యాస్ పర్ ఎఫ్ఐ అండ్ డీఐ డేటా. సో, ఈ 2 పాయింట్స్ వల్లే గిఫ్ట్ నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందనేది నా ఒపీనియన్ అండి. ఒక పక్క క్రూడ్ ఆయిల్, ఇంకో పక్క ఆర్‌బీఐ ఇచ్చిన రూల్. నౌ ఎఫ్ఐడిఐ డేటా ప్రకారంగా చూస్తే
ఎస్టర్డే ఎఫ్ఐఐ 1650 క్రోర్స్ మార్కెట్లో బై చేశారు. డిఐ 656 క్రోర్స్ మార్కెట్లో సెల్ చేశారు. వాళ్ళు ఎఫ్ఎండ్ఓలో బిల్ చేసిన పొజిషన్స్ చూస్తే 2.29 ల్యాక్ పొజిషన్స్, ఇండెక్స్ ఆప్షన్ సైడ్ 6,79,000 పొజిషన్స్. ఇది నెట్ ఓపెన్ ఇంట్రెస్ట్. సో చేంజ్ ఎస్టర్డేనే ఆప్షన్స్లోని 1,19,000 పొజిషన్స్ యాడ్ చేశారు. ఇక్కడేమో 9,024 పొజిషన్స్ యాడ్ చేశారు. ప్రొప్రైటరీ ట్రేడర్స్ ఏమో 50,000 పొజిషన్స్ నెగిటివ్ సైడ్ ఉన్నారు. 1.25 ల్యాక్ పొజిషన్స్ కూడా నెగిటివ్ సైడ్ హోల్డ్ చేస్తున్నట్టు మనకు కనపడుతుంది. ఓవరాల్గా డేటా చూసుకుంటే ఎఫ్ఐఐ అండ్ అలానే ప్రొప్రైటరీ ట్రేడర్స్ డేటా ఇద్దరివి కూడా కరెంట్లీ అయితే మాత్రం మనకి నెగిటివ్గా చూపిస్తున్నట్టే మాత్రం కనపడుతుంది. ఓకే, బాగానే ఉంది. రెండు నెంబర్స్ కూడా నెగిటివ్గా ఉంటే మార్కెట్ని ఎలా అర్థం చేసుకోవాలనొచ్చు. సో ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి. ఈరోజు ఐసిఐసి బ్యాంక్ మేబీ నిఫ్టీకి ట్రిగ్గర్ చేయొచ్చు. బికాజ్ బెయిన్స్టైన్ వాళ్ళు ఈ కంపెనీ మీద 1800కి టార్గెట్ ప్రైస్ని ఇంక్రీజ్ చేశారు. కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ $108 బిలియన్ కరెంట్లీ ఉందని, పిఈ రేషియో పరంగా చూసుకుంటే కంపెనీ రెవెన్యూ గ్రోత్తో కంపేర్ చేస్తే పిఈ రేషియోలో ఇంకా గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయనే అప్డేట్స్ కూడా ఇస్తున్నారు. సో దీనివల్ల ఈరోజు ఐసిఐసి బ్యాంక్కి బెయిన్స్టైన్ వాళ్ళు ఇచ్చిన పాజిటివ్ అప్గ్రేడ్ ట్రిగ్గర్ చేసే ఛాన్స్ ఉంది. కానీ నా ఒపీనియన్ ఈరోజు మార్కెట్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయినా కూడా 24,100 అనేది సైకలాజికల్ నెంబర్. లుక్స్ లైక్ అక్కడే మార్కెట్ ఓపెన్ అవుతున్నట్టు కనపడుతుంది. ఎప్పుడైనా ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అని అనుకోండి, మోస్ట్లీ వన్ రౌండ్ ఆఫ్ బౌన్స్ కనపడుతుంది. అలా బౌన్స్ అయినప్పుడు 24,200 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. అండ్ ఎనీథింగ్ ఈ 24,200 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో అది బౌన్స్ అయినప్పుడు హయ్యర్ సైడ్ ఆ 200 లెవెల్ బ్రేక్ అయితేనే కనపడుతుంది. మేబీ ఒకవేళ 200 బ్రేక్ అవ్వకపోతే 100 నుంచి 200 రేంజ్లో ముందు కనపడుతుంది. కన్సాలిడేషన్ అది ఒకవేళ కానీ డౌన్ సైడ్ 24,100 డౌన్ సైడ్ కానీ ఒకవేళ బ్రేక్ చేస్తే అప్పుడు 24,000కి అండ్ అక్కడి నుంచి 23,800 వరకు మనం కరెక్షన్ చూసే ప్రాబబిలిటీస్ ఉంటాయనేది నా ఒపీనియన్. ఎనీథింగ్ నా ఒపీనియన్ ప్రకారం అయితే మాత్రం నిఫ్టీ 50లో 24,100 to 200 ఇన్ బిట్వీన్లో ట్రేడ్ అవ్వచ్చు. లేదనుకుంటే మాత్రం ట్రేడ్ అవ్వడానికి తక్కువ ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు అంటే లెవెల్స్ బ్రేక్ అయితే 24,100 బ్రేక్ అయితే మాత్రం బేరిష్ షేడ్ చూసే ఛాన్సెస్ ఉంటాయి. సెన్సెక్స్కి 77,500 సైకలాజికల్ నెంబర్. ఎనీథింగ్ సెన్సెక్స్ 77,500 లెవెల్ కానీ బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ మేబీ కరెక్షన్ చూసే ప్రాబబిలిటీస్ కూడా ఉన్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద బ్యాంక్ నిఫ్టీ 57,500 బ్యాంక్ నిఫ్టీకి ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఎనీథింగ్ ఈ 57,500 లెవెల్ కానీ డౌన్ సైడ్ బ్రేక్ అయితే డిప్ చూడొచ్చు, లేకపోతే డిప్ చూసే ప్రాబబిలిటీస్ కూడా తక్కువ. వెన్ ఇట్ కమ్స్ టు ద ఫిన్ నిఫ్టీ 26,400 ఏదైతే ఉందో అది సపోర్ట్ లెవెల్. ఎనీథింగ్ 26,400 లెవెల్ బ్రేక్ అయితే మనం డిప్ చూసే ఛాన్స్ ఉంటుంది. నా ఒపీనియన్ ఈరోజు బిగ్ ఫాల్ అవ్వడం తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ ఆఫ్టర్నూన్ లోపు వార్ సిచ్యువేషన్స్ ఇంకా ఎస్కలేట్ అయ్యి క్రూడ్ కానీ 95 అలా వెళ్ళిపోతే మాత్రం అప్పుడు మార్కెట్స్లో ఫాల్ చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఎక్కువగా ఉంటాయి. ఇది మాత్రం అబ్జర్వ్ చేయండి. అండ్ బిట్ కాయిన్ పరంగా చూసుకుంటే బిట్ కాయిన్ ఫైనల్లీ 65,500 అబోవ్ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. నౌ ఇక్కడ నుంచి బిట్ కాయిన్ ఫ్రీగా 70,000 వరకు మూవ్ అవ్వచ్చు. 70,000 to 72,000. బిట్ కాయిన్కి 65,500 బిలో మనం స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోగలిగితే, అంటే 65,000ని స్టాప్ లాస్ మనం మెయింటైన్ చేసుకోగలిగితే మేబీ 65,000ని ట్రిగ్గర్ చేసి రీటెస్ట్ చేసి పైకి వెళ్ళచ్చు. సో 65,500ని రీటెస్ట్ చేయకపోతే మాత్రం 65,000 మన స్టాప్ లాస్. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని టార్గెట్ ఎంతవరకు పెట్టుకోవచ్చు. ఒకవేళ కానీ ఫ్రెష్ ఎంట్రీ తీసుకోలేమో అని అనుకుంటే, రీటెస్ట్లో తీసుకుందాం అనుకుంటే 65,500కి వచ్చిన తర్వాత మనం బౌన్స్ అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో బౌన్స్ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఫస్ట్ మూవ్ 70,000, అక్కడి నుంచి 72,000 వరకు మనం మొమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ పర్ గోల్డ్, గ్లోబల్ మార్కెట్ పాజిటివ్గా మొమెంటం ఇవ్వడం గోల్డ్ కొంచెం బూస్టప్ అవుతుంది. కానీ క్రూడ్ పెరుగుతుంది కాబట్టి, ఎస్కలేషన్స్ ఇంకా రైజ్ అవుతూనే ఉన్నాయి కాబట్టి గోల్డ్ పెరుగుతున్నా కూడా అగ్రెసివ్ టోన్లో గోల్డ్ని పాజిటివ్ సైడ్ అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. యాజ్ ఆఫ్ నో గోల్డ్ మూవ్ అయ్యేది ఏదైతే ఉందో 4,100 సైకలాజికల్ నెంబర్ ఏదైతే ఉందో ఈ లెవెల్ దగ్గర నుంచి కరెంట్లీ అబోవ్ సస్టైన్ అవ్వగలిగితే స్లోగా 4,200 వరకు మనం చూస్తాం. కానీ నా ఒపీనియన్ వార్ సిచ్యువేషన్స్ అయినంత వరకు గోల్డ్లో అగ్రెసివ్ పొజిషన్స్కి వెళ్ళొద్దు. అయితే గోల్డ్ని లాంగ్ టర్మ్ తీసుకుందాం అనుకున్న వాళ్ళకి షార్ట్ టర్మ్ ప్రైజెస్తో సంబంధం లేదు. కరెంట్లీ ఇప్పుడు కూడా గోల్డ్ చాలా డిస్కౌంట్లో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు తీసుకున్న ప్రాబ్లం లేదు. బట్ జస్ట్ నార్మల్గా నేను మీకు చెప్తున్నాను. ఒకవేళ తీసుకుందామనే ఆలోచన కానీ ఉంటే మాత్రం అంటే మోస్ట్లీ తీసుకుందామనే పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మీరు ఉంటే మాత్రం గోల్డ్ రిలేటెడ్గా ఆ అప్డేట్స్ అయితే మాత్రం మర్చిపోవద్దు. వెన్ ఇట్ కమ్స్ టు ద సిల్వర్ రిలేటెడ్గా 60 సైకలాజికల్ నెంబర్. వన్స్ ఇది బ్రేక్ అయితే 63.5 వరకు చూస్తాం. సో 60 బ్రేక్ అవుతుందో లేదో అనేది జస్ట్ వెయిట్ చేసి చూడండి. గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్, సేమ్ టైం యూఎస్ స్టాక్స్, ఏషియన్ స్టాక్స్, అంటే ఏషియన్ రిలేటెడ్గా ఉన్న స్టాక్స్ కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే టెక్ రిలేటెడ్ స్టాక్స్ ఇక్కడ చూడండి
మైక్రాన్, అడ్వాన్స్డ్ మైక్రో సిస్టమ్స్, అడ్వాన్స్డ్ మైక్రో డివైజెస్, ఇంటెల్ కంపెనీ కానీ, ఎస్కే హైనిక్స్ రీసెంట్గా 45% డ్రాప్ అయింది కదా అది, మార్వెల్ టెక్నాలజీ, అలీబాబా స్టాక్, టెథర్ స్టాక్, ఇవన్నీ కూడా ఉన్నాయి. యూఎస్ స్టాక్స్ కూడా, ఎన్విడియా, టెస్లా, అమెజాన్, యాపిల్, మెటా, ఇవన్నీ ఉన్నాయి. సో మీరు యూఎస్ స్టాక్స్, ఏషియన్ స్టాక్స్, ఇలాంటి బిగ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో మల్టీ బ్యాగర్ స్టాక్స్, వీటిలో మీరు డిప్ ఆపర్చునిటీ తీసుకొని సింగిల్ డీమ్యాట్ అకౌంట్లో ట్రేడ్ చేద్దామని అనుకుంటే మాత్రం వీటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. వీటి యొక్క మూమెంట్స్ కూడా చూడండి. సింగిల్ డేలో 10%, 5%, 7%, 3%, బికాజ్ నాస్డాక్ రిలేటెడ్ కంపెనీస్ యొక్క వాలటాలిటీ ఇలానే ఉంటుంది. సో ఇవి కానీ మీరు సింగిల్ డీమ్యాట్ అకౌంట్లో ట్రేడ్ చేసి బెనిఫిట్ పొందాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో పెట్టి నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఉంది, ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. డెఫినెట్గా మీకైతే హెల్ప్ అవుతుంది. సో ఎవరికైనా ఈ అకౌంట్ ఎలా యూజ్ చేయాలో తెలియకపోతే దాని కింద నేను యూట్యూబ్ లింక్ కూడా పెట్టిన, ఆ లింక్ క్లిక్ చేసి మీరు వీడియో చూసినా కూడా మీకైతే మాత్రం తెలుస్తుంది ఎలా ఈ అకౌంట్ యూజ్ చేయాలనేది. ఇంపార్టెంట్ స్టాక్స్ పరంగా చూసుకుంటే ఐసిఐసిఐ బ్యాంక్ నిఫ్టీని ఇంపాక్ట్ చేసే కంపెనీ ఉంది, నేను మీకు ఆల్రెడీ చెప్పిన. కొన్ని కంపెనీస్ ఎర్నింగ్స్ వచ్చినాయి, వాటి గురించి నార్మల్గా డిస్కస్ చేద్దాం. ఇన్ఫోబీన్స్ యొక్క నెంబర్స్ న్యూట్రల్గా వచ్చినాయి. జేఎస్డబ్ల్యూ నెంబర్స్ ఎస్టిమేటర్ని బీట్ చేసి రాలేదు. ఆదాని టోటల్ గ్యాస్ యొక్క నెంబర్స్ అయితే మాత్రం ప్రీవియస్ నెంబర్స్తో కంపేర్ చేస్తే కొంచెం పాజిటివ్గానే వచ్చినాయి. కానీ మేనేజ్మెంట్ గైడెన్స్ ఎట్లా ఇచ్చిందన్న దాన్ని బట్టి ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ ఈరోజు మొమెంటం చూసే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. బంధన్ బ్యాంక్ యొక్క నెంబర్స్ పరంగా చూసుకుంటే గ్రాస్ ఎన్పిఏ, నెట్ ఎన్పిఏ అన్నీ కూడా న్యూట్రల్గా వచ్చినాయి. అసెట్ క్వాలిటీ బిగ్ ఇంప్రూవ్మెంట్ రాలేదు, బట్ న్యూట్రల్గా వచ్చినాయి. నెట్ ప్రాఫిట్ మాత్రం 34.9% పెరిగింది, విచ్ ఈజ్ అన్ పాజిటివ్. బట్ కాకపోతే రెస్ట్ ఆఫ్ ద నెంబర్స్ అన్నీ కూడా కొంచెం న్యూట్రల్గా వచ్చినాయి కాబట్టి మనం చూడాలి. ప్రొవిజన్స్ కూడా పెద్దగా ఇంప్రూవ్ అవ్వలేదు, సో అది కూడా మనం చూడాలి. సో ఆన్ ద అదర్ సైడ్ టీవీఎస్ హోల్డింగ్స్ యొక్క నెంబర్స్ అయితే మాత్రం కంప్లీట్ పాజిటివ్గా వచ్చినాయి. ఇది మేబీ పాజిటివ్గా ట్రిగ్గర్ చేసే ఛాన్స్ అయితే మాత్రం ఉంది. సైంట్ డిఎల్ఎం నెంబర్స్ ఆల్మోస్ట్ డబుల్ అయినాయి, ఇది కూడా మనకి పాజిటివ్గా ట్రిగ్గర్ చేసే ఛాన్స్ ఉంది. యాంథమ్ బయోసైన్సెస్ నెంబర్స్ అయితే మాత్రం నెగిటివ్ సైడ్ వచ్చినాయి, మేబీ అది నెగిటివ్గా ట్రిగ్గర్ చేయొచ్చు. హ్యాట్స్ అండ్ హ్యాగ్రో నెంబర్స్లో అయితే మాత్రం నెట్ ప్రాఫిట్ 11% డ్రాప్ అయింది, మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అవ్వలేదు. మేబీ ఇది కంపెనీ నెగిటివ్గా డ్రాగ్ చేసే ఛాన్స్ ఉంది. ఇండియన్ హోటల్స్ నెంబర్స్ అయితే మాత్రం 25% గ్రోత్ ఇచ్చినాయి, డబల్ డిజిట్ గ్రోత్ కాబట్టి కొంచెం పాజిటివ్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెక్యూరిటీ నెంబర్స్, ఎస్టిమేటెడ్ నెంబర్స్ మిస్ అయినాయి. మెడ్ ప్లస్ హెల్త్ కూడా మిస్ అయింది. ట్రైడెంట్ నెంబర్స్ అయితే మాత్రం మార్జిన్స్ ఇంప్రూవ్ అవ్వలేదు, సో మేబీ ఇది కూడా ఒకసారి చెక్ చేయండి. ఆన్ ద అదర్ సైడ్ ఇన్ఫోసిస్ కంపెనీకి అయితే మాత్రం ప్రెజెంట్ రైట్ నో వాళ్ళ సబ్సిడరీ కొలంబియాలో ఉన్న వాళ్ళ సబ్సిడరీ దగ్గర నుంచి అయితే మాత్రం ఇన్ఫోసిస్ బీపీఎం అయితే మాత్రం ఇన్కార్పొరేట్ చేయడానికి అప్రూవ్ వచ్చింది, బట్ ఇది పెద్ద న్యూస్ ఏం కాదు. సో ఇవి మేజర్గా ఉన్న అప్డేట్స్ అయితే మాత్రం డెఫినెట్గా ఇంకేమైనా ఉంటే ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో మీకు కవర్ చేస్తాను. హోప్ క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన న్యూస్ అప్డేట్స్, ఇచ్చిన అనాలిసిస్, కనెక్ట్ చేసిన డాట్స్ హెల్ప్ అయినా అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. See you all today evening at 5 p.m. in post market analysis. All the best everyone. Bye bye.